భర్తను కోల్పోయిన స్త్రీని, ఒక విధవరాలిని ఏదో అంటరాని దానిగా, ఆమెకి ఇక యోగ్యత లేని దానిగా, అందరితో కలిసి కూర్చునే యోగ్యత లేని దానిగాను, ఒక శుభకార్యానికి రావటానికి యోగ్యత లేని దానిగాను చాలా చిన్న చూపు చూస్తారు ఈ సమాజం. ఇంటికి పిలవటానికి కూడా ఆలోచిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భర్త ఉన్న స్త్రీకి భర్తే ఉంటాడు పక్కన, తన ప్రక్కన. కానీ భర్త లేని స్త్రీకి దేవుడు ఉంటాడు ఆమెకు తోడుగా, ఆమెకు భర్తగా. అన్నీ ఆయనై ఉంటాడు. ఆమె నువ్వు చేర్చుకొని నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆ ప్రతిఫలం నీకు ఎక్కడికి పోదని సర్వ సృష్టికి కర్త అయిన, సర్వాన్ని సృష్టించిన నా దేవుడు చెప్తున్నాడు. విధవరాలను చేర్చుకోవటం నీకు ఆశీర్వాదకరం. విధవరాల పక్షాన దేవుడు ఉంటాడు. ఒకవేళ నీకు భర్త ఉంటే నీ భర్త ప్రాణం ఉన్నంతవరకు నీ పక్షాన పోరాడతాడు. అదే ఆ భర్త ప్రాణం కూడా పోతే ఎవరు నీ పక్షాన? ఆ భర్తని కూడా కలుగు చేసిన వాడు, ఆ భర్తకి ఊపిరి ఇవ్వాలన్నా తీయాలన్నా నిర్ణయించేవాడు ఆ విధవరాలి పక్షాన ఉంటాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి.